హైడ్రా దెబ్బకు చెరువుల్లో నిర్మాణం చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. పెద్దంబర్పేట తమ ప్లాట్లను హైడ్రా నుంచి రక్షించాలంటూ ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం పిల్లల భవిష్యత్తు కోసం ప్లాట్లను కొనుగోలు చేశామని ఇప్పుడు తమకు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఇబ్బందికరంగా మారిందన్నారు. అధికారుల సమన్వయ లోపం వల్లే ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సరైన పద్ధతిలో సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. 125 సర్వే నెంబర్ కి మాకు ఉప్పలిది సంబంధం లేదు. మేము అట్లనే అబ్దుల్లాపూర్ మెట్టు వాళ్ళకు కూడా మేము చేసి 10 acres 15 గుంటాస్ ల్యాండ్ అండి. దాన్ని ఎక్స్పెన్స్ గా 21 acres ఒక దగ్గర షో చేస్తున్నారు, 192 acres దగ్గర షో చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా 19 acres అంటున్నారు. యాక్చువల్లీ ఫిజికల్ గా వచ్చేసి 10 acres 15 గుంటాస్ 1954 నుంచి ప్రజెంట్ 2024 దాకా ఆ రికార్డ్ రెవెన్యూ రికార్డ్ లో ఒక్కసారి మీరు చెక్ చేసుకున్న దాని తర్వాత మా దగ్గర ఇష్యూకి రండి. మేము కావాల్సి వస్తే మాది నిజంగానే చెరువులు వస్తుందంటే మేము వదిలేసుకొని కూడా రెడీ. ప్రాపర్ గా మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసి సర్వే చేసి మమ్మల్ని దీంట్లోకి వెళ్ళి బయట వేయండి. మా రిక్వెస్ట్ ఒకటే, మేము డబ్బులు పెట్టి కొన్నామండి. రియల్టర్స్ అయినా సరే, బిల్డర్స్ అయినా సరే, మేము డబ్బులు పెట్టి కొంటాం కానీ ఏవి కబ్జాలు చేయము. ఎవరి దగ్గర కూడా మేము లాక్కోము. మమ్మల్ని దయచేసి మా సర్వే నెంబర్ 124, 125 ఈ సర్వే నెంబర్లో మా అబ్దుల్లాపూర్ మెట్టుకొస్తే కానీ ఉప్పలికి రావు మావి. ఈ సర్వే నెంబర్ 125 పత్తులగూడ విలేజ్ ఏదైతే ఉందో ఇది చెరువుకు ఎలాంటి సంబంధం లేదు. అది ఎక్స్టెంట్ 1 acre 36 గుంటాస్. దాంట్లో 36 ప్లాట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అప్రూవ్డ్ లేఅవుట్. ఎప్పుడో 30-40 సంవత్సరాలు అబ్దుల్లాపూర్ మెట్ కిందికి వస్తుంది. అసలు యాక్చువల్ గా దీనికి ఉప్పలి ఈ చెరువుకు సంబంధించింది కాదు, ఆ మండలం కూడా సంబంధం లేదు. ఎంఆర్ఓ గారు కూడా క్లియర్ కట్ చెప్పినారు. అసలు యాక్చువల్ గా ఈ ఎఫ్టీఎల్ దిమ్మెలు దీంట్లో ఓన్లీ ఉప్పలి కిందికి వస్తాయి, అసలు దీనికి సంబంధం లేదని కూడా చెప్పారు. ప్లస్ మేము కొన్నది ఎప్పుడు మోర్ దెన్ 20 years 2003లో కొన్నాం. లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లస్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం. మరి ఎల్ఆర్ఎస్ కూడా చేసినాం లక్షల రూపాయలు పెట్టి. హైడ్రా దెబ్బకు చెరువుల్లో నిర్మాణం చేసిన వారి ఆందోళన చెందడంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, నిజంగానే అధికారుల సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయంటారా? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి నుమాన్? హైడ్రా దెబ్బకు ఇటు చెరువుల్లో ఇళ్లను నిర్మించుకున్నటువంటి వారు కానివ్వండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కాలనీలను ఏర్పాటు చేసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. సో అందులో భాగంగానే ఏదైతే రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ పతుల్లో కూడా సర్వే నెంబర్ 125లో దాదాపు 1 ఎకరా 36 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకున్నటువంటి తమ ఇళ్లను రక్షించాలంటూ ఏదైతే ఫ్లాట్ల ఓనర్లు కోరుతున్నారు. సో ఎన్నో సంవత్సరాల క్రితము తాము ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీలు ఏదైతే ఆ ఫ్లాట్లను కొనుగోలు చేశాము. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ కూడా తమకు నోటీసులు ఇచ్చింది కాబట్టి సో 30 అన్నారం పరిధిలోకి వచ్చినటువంటి 125 సర్వే నెంబర్, పతుల్లో కూడా 36 సర్వే నెంబర్ పక్కపక్కనే ఉండడంతో కొంతమంది వ్యక్తులు హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో 125 సర్వే నెంబర్ లో దాదాపు 36 కుటుంబాలకు ఇబ్బందికరంగా మారిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో అధికారుల సమన్వయం లోపం వల్లే తమకు ఇబ్బందులు గురవుతున్నామంటూ కూడా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. తమ ప్లాట్లకు ఎఫ్టీఎల్ కు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా బాధితులు పేర్కొంటున్నారు. సో అధికారులు సరైన పద్ధతిలో సర్వే చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు నగర శివార్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. సో ఆ చెరువుల్లోనే కాలనీలు ఏదైతే వెంచర్లు కూడా వెలిసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దాదాపు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కూడా కొనుగోలు చేసినటువంటి వారు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది అమాయకులు కూడా దీనికి కొంత ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. సో దాంతో పాటు ఏదైతే ఇటు హైడ్రాను కావాలనే కొంతమంది తప్పుడు దోవ పట్టించి ఏదైతే తమ కాలనీలకు సంబంధించినటువంటి పక్క సర్వే నెంబర్లను తమ సర్వే నెంబర్ తో పోలుస్తూ ఏదైతే కంప్లైంట్లు ఇస్తున్నారంటూ కూడా ఈ నేపథ్యంలో పెద్దంబర్పేట ఫతుల్లగూడకు చెందినటువంటి కొంతమంది కాలనీ వాసులు అయితే ఏదైతే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తమకు ఆ ఎఫ్టీఎల్ కు అయితే ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే ఇటు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేటువంటి వారు కానివ్వండి, ఇల్లు భవనాలు అదేవిధంగా విల్లాలు ఫామ్ హౌస్లు ఇలా ఏదున్నా కూడా ఇప్పటికే హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది, వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. సో వాటికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నీలమట్టం చేస్తుంది. సో అందులో భాగాలు ఏదైతే ఫతుల్లగూడకు సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి దాదాపు 36 కుటుంబాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. సో వారందరూ కూడా దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు కోరినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం దాదాపు 1 ఎకరా 36 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకున్నటువంటి తమ ఇళ్లను పరిరక్షించాలంటూ కూడా వారంతా కూడా ఇటు ప్రభుత్వాన్ని హైడ్రాను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒక అంటే
వాస్తవానికి అనేకమైనటువంటి ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో చాలా వరకు చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి, పూర్తిగా కబ్జా కబంధ హస్తాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత ఏదైతే తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి కూడా చాలా మంది ఏదైతే ఈ ఫ్లాట్లను కొనడం అమ్మడం కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకంత ఇలాంటి వాటికి కూడా ఏదైతే కొంత ఇబ్బంది తప్పట్లేదని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఏదైతే మన కపిలగూడలో సర్వే నెంబర్ 125లో కూడా ఈ సంఘటన అయితే కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రుమాన్.